హాయ్ అండి. స్మాల్ బిజినెస్ పెట్టడమే కాకుండా దాని వెనకాల ఉన్నదైతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ముందుకైతే వెళ్ళాలి. స్మాల్ బిజినెస్ పెట్టేవాళ్ళు, స్మాల్ బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నేను స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశాక ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను చాలా మంది అయితే నాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు. మంచిగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నారు. నాకు కువైట్ నుంచి అయితే ఆర్డర్స్ అయితే నేను సారీస్ స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే నాకు ఫాస్ట్గా అయితే 2-3 కువైట్ నుంచి ఆంధ్రాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన దగ్గర ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నారు. పేమెంట్ చేస్తారు, చక్కగా డెలివరీ కూడా అయిపోయింది. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదండి. ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. కానీ నాకు ఒక 2-3 డేస్ తర్వాత మస్కట్ నుంచి నేను కాల్ చేస్తున్నాను, మీ వీడియోస్ చూస్తున్నానని ఒక ఆమె అయితే కాల్ చేశారండి. కాల్ చేసి ఆవిడైతే సారీస్ చూపించండి, వీడియో కాల్లో చూపించండి, డ్రెస్సెస్ చూపించండి అని మొత్తం ఆవిడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక బ్లౌజెస్ కూడా కావాలి, మా పాప మెచ్యూర్ అయ్యింది, బ్లౌజెస్ కావాలండి నాకు అని చెప్పి ఆవిడ నాతో బ్లౌజెస్ తెప్పించారన్నమాట. అంటే మనం సేల్ చేయకపోయినా సరే కస్టమర్ అడిగారు కదా, డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని నేను తీసుకున్నాక ఆవిడ ఫాస్ట్గా ఆధార్ కార్డ్ పెట్టేసి, డీటెయిల్స్ పెట్టేసి, ఫోన్ నెంబర్స్ పెట్టేసి పంపించేయండి అని అంటున్నారు అనమాట. సరే మేడం పంపిస్తానండి అంటే ఇప్పటిదాకా మనకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు కదా అని నేను అనుకుని పంపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ తర్వాత ఆవిడ అమౌంట్ వేసేస్తున్నాను అంటున్నారు కానీ వేయట్లేదు. ఫాస్ట్గా వేసండి, వెళ్ళిపోవాలి, నాకు 2 డేస్ లాగా వెళ్ళిపోవాలి అంటున్నారు. మనీ గురించి మాట్లాడట్లేదు. మనీ కోసం ఏమీ ఆలోచించకమ్మా, వేసేస్తాను, నేను మస్కట్లో ఉంటాను, నాకు మనీ ప్రాబ్లం లేదు, అకౌంట్ వేయడమే ప్రాబ్లం, నాకు అవ్వట్లేదు, వేసేస్తాను అన్నారన్నమాట. సరే ఆవిడ అంత నమ్మకంగా చెప్తున్నారు కదా వేసేద్దామని నేను వేద్దామన్న టయానికి మా బ్రదరు లేదు నువ్వు పంపించొద్దు, అసలు వేసేసాను మేడం అని చెప్పు, ఆవిడ రెస్పాండ్ ఎలా వస్తుందో అని అన్నారు. అప్పుడు నేను ఏం చేశానంటే సరే అని వాయిస్ మెసేజ్ పెట్టాను, మేడం పంపించేశానండి, ఇలా పార్సల్ చేశానని పిక్ తీసి ఆమెకు పంపించినట్టు ఆవిడ బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారండి. నిజంగా నేను పంపించుంటే నేను ఖచ్చితంగా 12,000 రూపాయలు అయితే నష్టపోదును. వాళ్ళు అడిగారని నేను బ్లౌజెస్ కూడా తప్పించానండి, 50 బ్లౌజెస్ తీసుకొచ్చాను. అంటే యాక్చువల్గా నాకు సేల్ అవుతున్నాయి కాబట్టి పర్వాలేదు. నిజంగా స్మాల్ బిజినెస్ పెట్టి వాళ్ళని ఇంతలా మోసం చేయడం అన్నది కరెక్ట్ కాదు కదా. 12,000 అంటే స్మాల్ బిజినెస్ వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంటే కదా. అలా ఎప్పుడు ఎవరు మోసం చేయకండి. అంటే స్మాల్ బిజినెస్ పెట్టే వాళ్ళకి కూడా నా సలహా, వేసేస్తాను ఇచ్చేస్తాను అన్నదానికైతే చాలా ఉంటుంది, వేసింది పాయింట్ వేరా, వేస్తాను అన్నది వేరండి. చాలా మంది ఏంటంటే ఓకే బాగానే వేసేస్తున్నారు కదని నమ్మేసి అయితే ఎవరైతే ప్రొడక్ట్ పంపించకండి. నేను ఫేస్ చేసిన స్మాల్ బిజినెస్ పెట్టాక నేను లాస్ అయిన అమౌంట్ అయితే ఆ బ్లౌజెస్ అమౌంట్ అయితే లాస్ అయ్యాను నేను. యాక్చువల్గా అయితే నిజంగా నేను మా బ్రదర్ చెప్పకపోతే అవైతే నేను పార్సల్ వేసేద్దానండి. ఆవిడ వాయిస్ కూడా నేను వినిపిస్తాను మీకు. చూడండి ఆవిడ లాంగ్వేజ్ కూడా వేరేగా ఉంది. అంటే ఉన్నాయి నా పర్సలో, అంటే ఫోన్ పే చేసే వాళ్ళు నాకు లేరు. ఇక్కడ మస్కట్ డబ్బులు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇండియా డబ్బులు కొట్టిస్తాను, ఓకేనా? అది వాళ్ళు మరి ఫోన్లో ఉంటాం కదా, వాళ్ళకి ఇండియా డబ్బులు ఏమా ఎలా ఉంది వాళ్ళు బిజీగా ఉన్నా తెలియదు, సరేనా? సరే కొట్టవే నాకు, సరేనా? నేను అప్పుడు డబ్బులు కొట్టిస్తున్నాను, ఓకేనా? ఇంటికాడ వాళ్ళ చాలా వాయిస్ రికార్డింగ్స్ పేమెంట్ పంపించేస్తున్నాను, వేసేయమ్మా తల్లి, బంగారు తల్లి వేసేరా, నాకు అవసరం, వేసేయమ్మా, వెళ్ళిపోవాలి, పాప మెచ్యూర్ నేను ఆవిడ అంటుంది. కానీ యాక్చువల్గా ఎప్పుడైతే నేను చెప్పానో ఇలా వేసేసానని అప్పుడు బ్లాక్ చేశారంట. ఆవిడ ఫేక్ అనే కదండి అర్థం. యాక్చువల్గా అయితే నేను నిజంగా నమ్మాను ఆవిడ మాట్లాడే విధానాన్ని బట్టి. తల్లి వేసేయరా ఇలా అంటే నిజంగా నేను నమ్మే ఆవిడకి వేసేద్దాం అని కన్ఫర్మ్ అయితే అయిపోయాను. ఆవిడైతే ఎన్నిసార్లు
మనం వేసేదాకా ఆవిడ ప్రతిసారి వేసేయమ్మా నేను వేసేస్తున్నాను పేమెంట్, వేసేయమ్మా నేను వేసేస్తున్నాను పేమెంట్ అనే మాట్లాడారు. నిజంగా నేనైతే లాస్ అయిపోదును. యాక్చువల్గా అయితే థ్యాంక్ గాడ్, నిజంగా నేను సేవ్ అనే చెప్పాలి. కానీ చాలా మంది స్మాల్ బిజినెస్ వాళ్ళు సరే మనం పెట్టుబడి పెట్టేసాం వస్తాయిలే నెక్స్ట్ అయినా అమౌంట్ వస్తుంది కదా, మనం వేస్తే ఇచ్చేస్తారు కదా, మన దగ్గర వాళ్ళు కదా, ఇలా అని అయితే మీరు ఎవరు మోసపోవద్దు. స్మాల్ బిజినెస్ పెట్టే వాళ్ళు అయితే ఎక్కువ అమౌంట్ అయితే ఎఫర్ట్ చేయలేరు కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు చిన్న సలహా. థ్యాంక్ యూ.